హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ఆహా అనిపించే వెబ్ సిరీస్తో ఆహా మన ముందుకు వస్తుంటే ఇన్ఫినిటీ టాలెంట్ ఉన్న పీపుల్తో ఇన్ఫినిటమ్ మన ముందుకు చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ని వెబ్ సిరీస్తో మన ముందుకు తీసుకొచ్చింది. అయితే ఈ రెండు కొలాబై వస్తున్న ఫస్ట్ వెబ్ సిరీస్ నారీ నారీ నడుమురారి. నారీ నారీ నడుమురారి టీంతో మనం ఈరోజు ఉన్నాం. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ హౌ ఆర్ యు ఆల్? ఐమ్ గుడ్. హాయ్. మీరు డైరెక్టరా విలనా అన్నది నా ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే మీరు చూడడానికి విలన్లో ఉన్నారు, మీరేమో డైరెక్టర్ అన్నారు. మీరు గెస్ చేయండి ఒకసారి. అంటే డైరెక్టర్ అన్నారు బట్ చూడడానికి విలన్లో ఉన్నారు. ఈయన వాళ్ళే అడగండి, వాళ్ళే చెప్తారు. ఆయన మల్టీ అన్నమాట. మల్టీ టాలెంటెడ్. యా, ఆయన యాక్టింగ్ చేస్తారు, డైరెక్షన్ చేస్తారు, ఆయనే రాసుకుంటారు, స్క్రిప్ట్ అన్ని ఆయనే చేస్తారు. స్క్రిప్ట్ రాసేటప్పుడు మీరు అసలు ఎలా రాశారు ఈ స్క్రిప్ట్? నారీ నారీ నడుము ఇవన్నీ పాత ల్యాప్టాప్ లో రాశాను సారీ. స్క్రిప్ట్ సీరియస్ అంటే స్క్రిప్ట్ రాసేటప్పుడు కొంచెం లాజికల్గా చెప్పాల్సిన స్టోరీ చాలా ఉంది, 8 ఎపిసోడ్స్లో చెప్పాలి. సో చాలా ఫాస్ట్ పేస్లో రాస్తే ఎక్కడ లాజిక్ మిస్ అవ్వకుండా, ఎక్కడ ఎమోషన్ మిస్ అవ్వకుండా చాలా తొందరగా అవ్వలేదు స్క్రిప్ట్, బట్ టైం పట్టింది. బట్ వీ ప్రాపర్లీ వర్క్ చేసాం దాని మీద. లాజిక్స్ మిస్ అవ్వలేదు, ఎక్కడ ఎమోషన్ మిస్ అవ్వలేదు, కామెడీ ఎక్కడ మిస్ అవ్వలేదు, అండ్ ఎక్కడ కూడా ఒక ఎమోషన్ని ఇంకో ఎమోషన్ ఎక్కడ డామినేట్ చేయవన్నీ బ్యాలెన్స్గా ఉండేలా రాసుకున్నాం. మీరు ఐశ్వర్య గారిని తీసుకోవడానికి కానీ అర్జున్ గారిని తీసుకోవడానికి కానీ గల కారణాలు ఏంటి? అర్జున్ గారిని తీసుకోవడానికి కారణం అంటే అది బెటర్ మీరు అర్జున్ గారిని అయితే చెప్తారు, అది చాలా మంచి స్టోరీ. అది మా సిరీస్ ఎలా ఓకేనని. ఐశ్వర్య గారిని అంటే ఆల్రెడీ నేను తన్ని చూశాను ఇంతకుముందు శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ ఇక్కడ చూశాను. తన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక కామెడీ స్కిట్లో పేర్లు తీసుకుని కామెడీ స్కిట్ చేస్తున్నప్పుడు అక్కడ అంతా ఏమంటారు సిచ్యువేషన్ చాలా కామెడీ జనరేట్ అవుతూ అందరూ ఉన్నది. తను చాలా సటిల్గా సింపుల్గా స్మైల్ ఇస్తూ అంత కేయాస్ మధ్యలో కరెక్ట్గా నుంచింది. అప్పుడు నాకు అనిపించింది అని చెప్పి ఓకే బాగుంటుంది ఈ అమ్మాయి నా దగ్గర. తన ప్రొఫైల్ రాగానే డన్ ఓకే ఫిక్స్ అన్నాము. సో ఫస్ట్ టైం మిమ్మల్ని నితేష్ గారు అప్రోచ్ అయినప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అయ్యారు? లైక్ ఫస్ట్ మేము ఇద్దరం ఇన్ఫినిటంలోనే కలిసాము. అప్పటికి నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను అనమాట. డేట్స్ కూడా లేవు, అయినా సరే నీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఫస్ట్ అయితే మీరు వినండి, నచ్చితేనే చేయండి, నాకు తెలిసి మీకు నచ్చిద్ది అంటే ఆయన అన్ని ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయి నన్ను పిలిచారనమాట. జస్ట్ నేను వెళ్ళి వినేసి ఓకే చెప్పేలాగా ఆయన మొత్తం సెట్ చేసేసుకొని మొత్తం సెట్ చేసేసుకొని నన్ను కూడా అలా సెట్ చేసేసి ఇలా ఇప్పుడు నారీలోకి వచ్చేసాను అనమాట. అంతే కదా, ఇంకేమైనా ఉందా? నా తర్వాత నుంచి క్వశ్చన్ అన్నీ మావి, ఆన్సర్లు అన్నీ మావి. కావాలంటే ప్రూఫ్ మా హీరో అక్కడే ఉన్నారు, అడగండి. సో మీరు చెప్పండి, మిమ్మల్ని తీసుకోవడానికి ఒక స్టోరీ అంటున్నారు, ఏంటది? అంటే బేసికలీ సో ఫస్ట్ మేము అది జూమ్ మీటింగ్లో అయింది. జూమ్ మీటింగ్లో తను స్టోరీ సినాప్సిస్ నరేట్ చేస్తే నేను కనెక్ట్ అవ్వాల. అండ్ నేను కూడా వేరే వెబ్ సిరీస్ పిచ్లో ఐ వాజ్ ఇన్ ట్రయల్స్ ఇన్ఫినిటమ్ తోటి. సో ఇది చేస్తున్నప్పుడు రెండోది ఎలా ఫోకస్ చేస్తాను, సరే ఒకసారి విందాము అని చెప్పి ఐ థాట్ ఐల్ గివ్ ఇట్ ఎ ట్రై. జూమ్ మీటింగ్లో నాకు నచ్చలేదు కదా. అది నేను తర్వాత నైట్ డిన్నర్ టేబుల్లో మా నాన్నతో డిస్కస్ చేశా, ఇలా ఒక స్టోరీ వచ్చింది చైనా వద్దా అని మా నాన్నతో డిస్కస్ చేస్తే మా నాన్న చెయ్యి, నువ్వు మిస్ అవ్వకు, ఇది బాగుంటుంది, ఇది రెగ్యులర్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది అంటే నేను కొంచెం నా కాన్సెప్ట్స్ అన్ని కొంచెం వేరేగా ఉంటాయి, ఇది జనరల్గా రీచ్ బాగా వెళ్తుంది, చెయ్యి ఒకసారి విను ప్రాపర్గా అని అన్నారు మా నాన్న. సరే అయితే ఓకే ఇంకోసారి గివ్ ఇట్ అ షాట్ ఇంకోసారి అని చెప్పి నేను జూమ్లో కాదు వచ్చి పర్సనల్గా వచ్చి నరేషన్ వింటానన్నా. సో నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళి వీ హ్యాడ్ అ నైస్ 2 hour లాంగ్ నరేషన్ ఆర్ 3 hours. ఆఫీస్కి ఎలా వచ్చారో కూడా చెప్పండి, ఏ మైండ్ సెట్ వచ్చారో కూడా చెప్పండి. నేను రిజెక్ట్ చేసేద్దాము. ఓకే, యాక్చువల్గా నేను వేరే కంటెంట్ హెడ్స్ని కలుద్దాము, నా సిరీస్ గురించి ఏదో మాట్లాడుకుందాం వచ్చి, సరే గ్యాప్లో స్టోరీ వినేసి నో చెప్పేసి వెళ్ళిపోదాం అని అనుకున్నా. ఓకే, వచ్చి కాఫీ తీసుకుని కూర్చున్నాను. ఆ 2 hours ఎలా వెళ్ళిపోయిందో నాకు తెలియలే. ఇట్ వాస్ ది క్వికెస్ట్ 2 hours. అంటే ఈయన పెద్ద మాయగా నేను అర్థం కదా. ద వే హి నరేట్స్ ట్రూ అండి, ట్రూ. ఎందుకు అంటే దొరికితే ఎందుకు అంటే ఆ రోజు వచ్చి నేను కూర్చున్నా, లైక్ విందాము అనుకున్నా కానీ నేను ఒప్పుకుంటా అనుకోలేదు. ఎందుకంటే అప్పుడు నాకు డేట్స్ కూడా లేవు అనమాట, లైన్గా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏం చేస్తాంలే, నెక్స్ట్ ఇంకొచ్చి చేద్దాము అనుకుని వచ్చి కూర్చున్నాను. తను మ్యారేజ్ టీజర్ కట్టు కూడా సీన్ టు సీన్ తను ఎలా తీస్తారు ఏంటి అలాగే మ్యారేజ్ చేశారు. నేను అనుకున్నా ఓకేలే ప్రతి డైరెక్టర్ ఇలాగే చెప్తారు, అవుట్పుట్ అలా రాదు అని. ది నెక్స్ట్ 1 weekలో కదా మనం టీజర్ 3-4 daysలో టీజర్ కట్ చేసాము.
యాజ్ ఇట్ ఈస్ తను ఎట్లా అయితే చెప్పాడో అట్లానే తీశాడు. సో అప్పుడు తన మీద ఒక ట్రస్ట్ వచ్చింది. ఓకే ఇంప్రెస్ అయిపోయారు. యా చాలా బాగా ఇంప్రెస్ అయ్యా, ఇది బాగా వెళ్తుంది అనేది ఒకటి వచ్చింది మాకు. సో అట్లా ఇట్లా కొంచెం అర్జున్ నేను స్టోరీ డిస్కస్ చేయడానికి కూర్చున్నప్పుడు యాక్చువల్లీ ఇద్దరము ఆయన రిజెక్ట్ చేస్తారని నేను ముందే క్లారిటీ వచ్చింది జూమ్ మీటింగ్లో అసలు అప్పటిదాకా ఇద్దరం ఒకళ్ళు కానీ కలవలేదు. తెలుసు అర్జున్ కైనా ఒక పర్సన్, నేను ఆల్రెడీ ప్లేబ్యాక్ మూవీ చూసేంతంది తెలుసు, పర్ఫార్మరు అండ్ లుక్స్ కూడా నాకు కావాల్సిన క్యారెక్టర్కి ప్రాపర్ లుక్స్ వస్తే అన్నీ కూర్చున్నా. కానీ జూమ్ మీటింగ్లో అసలు కనెక్ట్ అవ్వలేదు ఇద్దరం, అర్థం కాలేదు అసలు. ఇంకా ఆయన ఏం మాట్లాడు డైరెక్ట్ కూర్చున్నప్పుడు కూడా వచ్చినప్పుడు కూడా నాకు ఫేస్లో అసలు పాజిటివ్గా స్టార్ట్ అయింది. తర్వాత టైం ఇప్పుడు తెలిసింది కానీ 2 hours అని చెప్పి ఆ రోజు మేమిద్దరం ఒక 2 గ్రీన్ టీ కప్పులు లోపల పెట్టుకుని కూర్చుంటే టీ చల్లగా అయిపోయింది, సిప్ లేదు ఏం లేదు, కూర్చుని నరేషన్ కూడా కాదు, అది డిస్కషన్ ఇంకా మా ఇద్దరిది. ఇలా ఉంటుంది మొత్తం నరేషన్ అయిపోయింది. 4 o'clock ఎప్పుడో స్టార్ట్ చేస్తే 6:37కి బయటకు వచ్చాము. 2 daysలో షూట్కి వెళ్తాం. గ్రేట్. మీరిద్దరూ కూడా ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేద్దాం అంటున్నారు, కానీ రిజెక్ట్ చేయకుండా చేశారు. చేసినందుకు మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు? అంటే అది రిజెక్ట్ చేస్తుంటే బాధపడేవాళ్ళని గిల్టీనెస్ ఉండేదా? ఆబ్వియస్లీ అండి, వీఆర్ హ్యాపీ. అంటే ఇంత మంచి ప్రాజెక్ట్ మిస్ అయ్యే వాళ్ళము అనేది అయితే ఖచ్చితంగా ఒక చిన్న గిల్ట్ ఉంటుంది రిజెక్ట్ చేసి ఉంటే. అదే చెప్పాం కదా, నిజంగా మాయ చేస్తాడనమాట. ఆ నవ్వుతూ ఇలా చెప్తారు, అయిపోతుంది అక్కడ నరేషన్ అయిపోతుంది, అంతా అయిపోతుంది. అలా నరేట్ చేస్తూ క్లోజ్ అయిపోతూ ఉంటారు అనమాట. లైక్ వీఆర్ లైక్ ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు ఏది వచ్చినా మాతోనే షేర్ చేసుకుంటారు, మేమంతా కలిసి దాన్ని సార్ట్ అవుట్ చేసుకుంటాము, బాగుంటుంది. యాక్చువల్లీ నాకు దీనికి నెక్స్ట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి ఫ్యూచర్లో. మేడం గారి డేట్స్ మాకు దొరకాలి. బిజియెస్ట్ పర్సన్ సో మావి కూడా ప్లాన్స్ ఉన్నాయి. బట్ అఫీషియల్గా వన్స్ ఎవ్రీథింగ్ ఈ సెట్ అనౌన్స్ చేస్తాము. బట్ మా రిలేషన్షిప్ ఏదైతే ఇక్కడ స్టార్ట్ అయిందో, మా ఇంకో హీరోయిన్ సంతోష్ ఉంది రైట్ నో, తను వేరే షూట్లో రోజు రాలేదు. మా టీమ్ బాండింగ్ ఎలా అయింది అంటే షూట్ అవుతున్నట్టు ఉండదు, జస్ట్ వెళ్తున్నాము. సో సెట్స్లో ఫుల్ ఫన్ అనమాట. ఫుల్ ఫన్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే అస్సలు కాంప్రమైజ్ అవ్వరు, అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. అంటే క్వాలిటీ కానీ యాక్టింగ్ కానీ ఏదైనా సరే తనకు వచ్చేదాకా లేట్ అయినా పర్లేదు, పొద్దు నుంచి నైట్ వరకు ఒక్క షాట్ అయినా పర్లేదు, తనకు కావాల్సింది రావాలి. అంత డెడికేటెడ్ ఉంటాడనమాట. అంటే చిరాకు మావి త్వరగానే అయిపోతాయి. అంటే సంతోష్ ఇది చేసినప్పుడు నేను లేను కాబట్టి నాకు తెలీదు, త్వరగానే అయ్యాయి. బట్ తను ఏంటంటే చాలా డెడికేటెడ్ ఉంటాడు, హార్డ్ వర్క్ ఉంటాడు, చిరాకు అనేది ఉండదు అనమాట. చేయలేదు ఇదేం ఉండదు, ఎంతవరకు అయినా తనకు కావాల్సింది వచ్చేదాకా అందరితో చేయించుకుంటాడు. సో రీషూట్స్ అయితే ఉండే కదా, రీషూట్స్ అయితే ఉంటే మరి రీషూట్స్ అవ్వలేదు, రీషూట్ ఒకటి అయింది. అది కూడా ఏంటంటే మేము ప్లాన్ చేసుకున్న రోజు వర్షం వచ్చేసింది, దానివల్ల ఎందుకో మాకు ఆ ఫీల్ అనిపించలేదు ఆ సీన్ అని చెప్పి ఒక 2 scenes రీషూట్ చేసాం. ఐ థింక్ హి మెంట్ రీటేక్స్, నాట్ రీషూట్. రీషూట్ కాదు, రీటేక్ అంటే రీషూట్ అంటే సీన్ అయిపోయింది. బట్ నాకెందుకో తర్వాత అవుట్ ఒకసారి అక్కడ కూర్చొని చూసుకున్న తర్వాత లేదు బెటర్ అని చెప్పి నాకు మళ్ళీ SD గారు ఇన్ఫినిటమ్ ఫౌండర్ అని తను కూడా నాకు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు, చాలా సపోర్ట్ చేశారు. స్టోరీ లైన్ తనే ఇచ్చారు, బేసిక్ లైన్ నాకు ఇచ్చి నేను దాని నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చాము లాస్ట్కి. సో సార్ నాకు చెప్పిన తను కూడా ఇన్పుట్స్ ఇస్తారు, ప్రాపర్ క్రియేటివ్ ఇన్పుట్స్ వచ్చినాయి, అన్నీ మళ్ళీ డిస్కస్ చేసుకుని ఒకటి మాత్రం షూట్కి వెళ్ళాము. బట్ ఆ షూట్కి వెళ్ళాలని కూడా మేము దిగట్లేదు, మాకు ఫస్ట్ దానికన్నా సెకండ్ మేము తర్వాత షూట్ చేసాం. బెటర్మెంట్ చాలా బాగా వచ్చింది. అండ్ అదే చెప్తున్నాం కదా, సెట్ మీదకి వెళ్ళిన తర్వాత ద డేస్ మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం తెలియదు, నైట్ ఎప్పుడు ఎండ్ చేస్తాం తెలియదు. నేను ఇంకోటి కూడా విన్నాను, 36 hours కంటిన్యూగా మీరు షూట్ చేశారండి. ఆ షెడ్యూల్లో తను లేదు. ఏంటి అంటే ఇద్దరు హీరోయిన్లు కలవరు, కంప్లీట్ సిరీస్లో ఒకే సీన్లో ఒక ఫ్రేమ్లో కనిపిస్తారు తప్ప ఇంకెక్కడ ఇద్దరు హీరోయిన్లు కలిసి కనిపించరు, 2 different నడుస్తుంటాయి. సో అది మనం ఫస్ట్ ఎపిసోడ్ పబ్ సీన్ చేసినప్పుడు ముందు రోజు మార్నింగ్ 6కి ఎప్పుడో షూట్ స్టార్ట్ చేస్తే సీక్వెన్స్ షూట్ చేసుకుని నైట్ పబ్ చేసి మళ్ళీ ఒక 2-3-4 hours గ్యాప్ తీసుకుని 1 o'clock నుంచి మళ్ళీ నైట్ 12:30-1 వరకు షూట్ చేసిన రోజులు ఉన్నాయి. సో వీళ్ళు ఎవరు బాగా సెట్లో బాగా చేసేవాళ్ళు? ఆబ్వియస్లీ ఐశ్వర్య గారేనా? ఇద్దరు అట్టే చూస్తున్నారు. ఐశ్వర్య గారికి చికెన్ పాప్కార్న్ ఒక డబ్బా కనిపిస్తే చాలు. అదే. అండ్ అర్జున్ అల్లరని కాదు, అర్జున్ చాలా సెట్ మీద వచ్చినప్పుడు ఉంటారు. యాక్చువల్లీ మా ఇద్దరి బాండింగ్ ఎట్లుంటుందంటే మేమిద్దరం గొడవ పడతాం సెట్ మీద, మేమిద్దరం ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటాం. కానీ నా పక్కన నుంచి కూడా అది ఆర్గ్యుమెంట్ అని తెలియదు, మేమిద్దరం కూర్చుని ఆర్గ్యుమెంట్ నడుస్తానంటే కానీ ఎవ్వరికి అర్థం కాదు మా ఇద్దరు బాండింగ్ ఎట్లుంటుంది. మా ఇద్దరిది అట్లుండదు, మేము 5 నిమిషాలకు ఒకసారి కొట్టుకుంటాం అని వెళ్ళిపోతాం. నేను దక్ష అదే సంతోష్ ఇంకో క్యారెక్టర్ అయితే ఉన్నారో, మా ఇద్దరిది ఇంకో వైపు
మా ఇద్దరు బేసిక్ గా ఇల్లంతా ఎలా ఉన్నాయంటే షూట్ అని కానీ సీరియస్ గా అది ఇది అలా వద్దు మనం నవ్వుతూ చేసుకున్నాను. అయ్యో ఒక్క నిమిషం ఆగ, నేను ఆగను, ఇంతే. ఇట్లాంటి చిన్నవి అనమాట. ఆయన ఇంతే, ఆయన ఇట్లా ఇక్కడ సైలెంట్ గానే ఉంటారు. వన్స్ మీరు కెమెరా ఆఫ్ చేయండి బయటకు వస్తాయన్ని. అదేం లేదు, గ్యాప్ ఇస్తే మాట్లాడదాం. గ్యాప్ అవ్వట్లేదు, పరువు తీస్తున్నారు తెలుసు మీ ఇద్దరు నన్ను తీసుకొచ్చి. ఆయన సైలెంట్గా వేసుకుంటూ వెళ్ళిపోతారు. No, I mean, we used to have fun whenever we had. In fact, prank కూడా చేసాం కదా మనం. సెట్లో వేరేది ఏదో చిన్న వేరే వర్క్ నడుస్తూ ఒక 1 hour బ్రేక్ వచ్చింది. మేము బయట కూర్చుని ఉన్నాము. నేను బయట కూర్చున్నా, తన షూలు కార్లో ఉన్నాయని చెప్పి షూలు వేసుకోవడానికి వెళ్తాడు కాస్ట్యూమ్ చేంజ్కి. షూ యాక్చువల్లీ నేను చెప్తాను. సో వీవర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం. ఆ టైంలో వేరే ఇంకేదో బ్రాండ్ కొలాబరేషన్ చేయడానికి ఎవరో వచ్చి తిని పక్కకి తీసుకెళ్ళి చేస్తాను అనమాట. ఆల్రెడీ వేర్ షార్ట్ ఆఫ్ టైం. నేను డ్రెస్ మార్చుకోవాలి, షూస్ తీసేసి ఇంకేదో వేసుకోవాలన్నమాట. షూస్ తీసుకెళ్తాను అనమాట. మా లైన్ ప్రొడ్యూసర్ వచ్చి ఏమైంది బాస్ అన్నాడు. ఇదేదో టైం బాగుంది చెప్పి వెళ్ళిపోతున్నాను నేను. వాడికి అర్థం కాల, నన్ను ఫాలో అయ్యాడు, వచ్చాయనమాట. ఇంకెవరో మధ్యలో ఏడి అడిగాడు ఏమైంది. యాక్చువల్లీ ఫస్ట్ టైం తను వెళ్ళిపోయారు. నేను చూసి కార్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు అర్థమైంది షూల గురించి అని చెప్పి మనోడు అడిగాడు వెళ్ళిపోతున్నా బ్రో అన్నాను. మా ఇద్దరికి ఆ వైబ్ ఉంది కాబట్టి నాకు క్లారిటీ అది, ఇదేదో బాగుంది ఒక నిమిషం ఆగండి అని చెప్పి నేను లోపలికి వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు అర్జున్ లైన్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిపోయి షరీఫ్ అని చెప్పి హీరో వెళ్ళిపోతున్నారు అలిగారంట, షూట్ లేట్ అవుతుంది అది ఇది అని చెప్పి చెప్పేశాను. మా మేమిద్దరం నేను నా షరీఫ్కి ట్రాక్ చేస్తే మా ఏడి రామన్ ఒకరు ఉంటాడు, ఆడు మధ్యలో బిస్కెట్ అయ్యి బయటకు వచ్చేసరికి ఈయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అక్కడ. ఓకే, యాక్టింగ్ అంతా ఆప్షన్స్ కూడా చూపించేశారు అయితే. ఆ రోజు యాక్టింగ్ తర్వాత ఒక 10 నిమిషాలు ఆ సీన్ జరిగిన తర్వాత మేము వాళ్ళిద్దరిని తీసుకెళ్లి టీ తాగిపించారు. అందరూ ఇట్లా చెమటలు బట్టి వణికి పర్ఫార్మెన్స్. సో పెద్ద జీవించేస్తారు అయితే ఆయన సెట్ అదే అలానే ఉంటుంది. రియల్ వాళ్ళు యాక్టర్స్, రియల్ టైమ్ యాక్టర్స్. ఇంకొకటి చెప్పాలి నేను. ఇప్పుడు షార్ట్ మేము తీస్తున్నాము, ఇప్పుడు అర్జున్ గారు షార్ట్ మేము సీరియస్గా తీస్తున్నాము. నేను అర్జున్ సీన్ చూస్తుంటాము, ఎక్స్ప్రెషన్స్ అన్ని చూస్తుంటే మధ్యలోంచి ఒక తల వస్తుంది ఇట్లా, ఈమె వచ్చి సీన్ ఏం చూడదు, నా జుట్టు బాగుందా. బేసిక్గా నితేష్ ఏంటంటే మీ ఇద్దరం ఏ సీన్ చేసినా నేనేం చేసినా ఫస్ట్ టేక్లోనే ఓకే అంటాడు. కానీ అక్కడ నా హెయిర్ బాగోదు, నా హెయిర్ బాగాలేదు, ఇంకొచ్చి చేతుంటే వద్దు నాకు ఈ ఎక్స్ప్రెషనే కావాలి, ఇది నచ్చింది అంటాడు. సింగిల్ టేక్లో ఎలా ఓకే చేస్తారు మీకు చెప్పండి. హెయిర్ చూసుకోవాలా, అన్నీ చూసుకోవాలా. బ్రో మనం చూసాం కదా వర్క్లో, ట్రైలర్ చూసారా? ఎక్కడన్నా ఎవరన్నా సరిగా కనిపించకుండా ఉన్నారా? సూపర్ ఉన్నారు అంతా కూడా. అండ్ ట్రైలర్లో కూడా కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇంకొకటి అబ్జర్వ్ చేస్తున్నాను అంటే వీళ్ళిద్దరు డ్రెస్ మ్యాచింగ్ కలర్. మొన్న కూడా ఆహా సంథింగ్ ఏదో ఈవెంట్ చేస్తే సంబంధం లేదండి, నిజంగా తెలియదు. ఫాలో చేస్తుంది, వీడు నన్ను ఫాలో చేస్తున్నాడేమో అని నేను ముందు వచ్చానా మొన్న కూడా ఫంక్షన్ నేనే ముందు వెనకాలే రావాలి కదా. నేను ఎంత టైం తీసుకుని వచ్చా చెప్పండి. అదే తెలుసుకుని నువ్వు వెనక్కి వెళ్ళి వాపస్ డ్రెస్ చేంజ్ ఈయన వెనకాలే పడాలండి. నేను ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ రెండు వెనకాలే పడాలంటే ఆయన హ్యాండ్సమ్ ఉన్నారు కదా. ఓకే అడ్జస్ట్ అవ్వాలి, హీరో కదా అడ్జస్ట్ అవ్వాలి. సో ఆయన అర్జునుడు సినిమాల్లో కృష్ణుడా రాముడా అని ఉంటే బయట కృష్ణుడే, సినిమాలో కొంచెం రాముడు అనుకుంటా. సిరీస్ ఆడియన్స్ ఇప్పటికే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సిరీస్ లో రాముడు లాగే ఉంటాడు, బట్ బయట అయితే రాముడు కాదండి. ఎక్కడ ఏ గ్రూప్ లో అమ్మాయిలు ఉన్నా మధ్యలో ఎవరైనా ఉన్నాడంటే అది అర్జున్ అనమాట, కృష్ణుడు లాగా. కెమెరా ఉన్నది కాదు, ఎక్కడ అర్జున్ ఉంటే అటు చుట్టుపక్కల అమ్మాయిలు ఉంటారు అనమాట. అర్జున్ ఉన్న దగ్గర అమ్మాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉన్న దగ్గర అర్జున్ ఉంటాడు. అర్జున్ దగ్గర అమ్మాయిలు అప్పుడప్పుడు రెండు. సో నేను ఇది గమనించలేదు. ఆమె మేకప్ రూమ్ లో ఉంటూ బయట ఆయన ఎట్లా గమనించిందో మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా సో ఇందాక ఆయన చెప్పింది కరెక్టేనా? ఎవరైనా కాదు, ఇప్పుడు మీరు మా ట్రైలర్ చూసారా? ఆయన ఏమంటారు, పేరు కృష్ణుడే బట్ ఏంటది పద్ధతులు రాముడు. దట్స్ హౌ ఇట్ ఈస్. అంటే అందరికి అలా కనిపిస్తా, బట్ చాలా చాలా హానెస్ట్ ఉండే, చాలా మంచోడు. లైక్ మేము అలా ఏడిపిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ అంటే. కానీ అది నిజమే, బేసిక్ గా అర్జున్ ఎక్కడ ఉంటే అమ్మాయిలు అక్కడ ఉంటారు. ఫాలోయింగ్ ఉంటుంది, కామన్ అది. యా అట్రాక్ట్ చేస్తుంటాను.
ఇంకా నేనే స్టార్ట్ చేసండి ఇది ఇంకా వేసుకుంటున్నారండి. షూట్ లో ఇద్దరు లేకపోవడం వల్ల సరిపోయింది, కానీ ఇద్దరు హీరోయిన్లు ఒకేసారి షూట్ లో ఉండుంటే కొద్దిగా హడావిడి ఏదేమో. హడావిడి అని కాదు, ఇంకా జోక్స్ అపార్ట్ సీరియస్గా మాట్లాడాలి అంటే అర్జున్ అక్కడ ఐశ్వర్యది అర్జున్ని సంతోషం నేను చెప్తాను. అర్జున్ ఒకసారి షార్ట్ చెప్పేసిన తర్వాత కూర్చున్న తర్వాత చూసి నాకు వచ్చి ఈ సీన్ ఇది అని చెప్తారు. చుట్టుపక్కల ఎంత డిస్టర్బెన్స్ అవుతున్నా, ఎంత అందరికన్నా సెట్లో ఎక్కువ అలర్ట్ చేసేది నేను ఫస్ట్. సో ఎంత జరుగుతున్నా సరే హీ బీ ఫోకస్డ్ ఆ సీన్ గురించి ఉంటారు. సీన్ తీసిన తర్వాత కూడా మా డిస్కషన్స్ ఎలా ఉంటాయంటే ఈ సీన్ ఇలా వచ్చిన తర్వాత ఈ సీన్ ఇక్కడ ఆగిపోద్ది, దీని డిస్కషన్ మాకు తర్వాత ఎడిట్లో మేము కూర్చున్నప్పుడు కూడా తను మ్యాక్సిమం తను ఎడిట్లో కూడా కూర్చున్నప్పుడు ఆలోచిస్తారు, ఓకే ఇది కొంచెం ఉంది ఇలా ఉంది. సో ఇన్పుట్స్ ఎక్కువ ఉంటాయి నాకు, బికాస్ ఎక్స్పీరియన్స్ కంపేర్ చేసుకుంటే తనకి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. సో ఎక్స్పీరియన్స్తో నాకు ప్రాపర్ హెల్ప్ అవుతుంటుంది నాకు. ఐశ్వర్య కూడా సేమ్ అంతే. దాని ఐశ్వర్య కూడా చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బోత్ ఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. నాకు ఓకే అనిపిస్తుంది షార్ట్, బట్ వాళ్ళిద్దరికి దే ఆల్వేస్ నో నేను కొంచెం బెటర్ చేయాలి వెళ్తూనే ఉంటుంది. అంటే ఎవ్రీ టైమ్ వీ గో ఫర్ ఎ బెటర్ షాట్, బెటర్ వస్తూనే ఉంటుంది. అలా చేసుకుంటూ కూర్చుని నేను 35th షాట్కి వెళ్ళా 35th బెటర్ వస్తుంది నాకు. ఆ షాట్ ఇంప్రూవ్మెంట్స్ వస్తూనే ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే నేను తీసుకున్న కాల్స్లో ఇంతకుముందు 2-3 చిన్నవి చేశాను చూసుకున్నాను. నేను తీసుకున్న కాల్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాస్ట్ అంటే ఇదే అని చెప్తాను. కమింగ్ బ్యాక్ టు అర్జున్ గారు, మీరు ఇండస్ట్రీలో చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు, అంటే చాలా ఏళ్ళ ఇన్ ద సెన్స్ 2-3 years నుంచి. రీసెంట్గా ప్లేబ్యాక్ సినిమా మీద హిట్ అయింది, నెక్స్ట్ ఒరడు కావాలి హిట్ అయింది. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి మీది? ఇంకోటి పెళ్లి కూతురు పార్టీ అని చేశాను, అది పోస్ట్లో ఉంది రైట్ నో, దట్ షుడ్ రిలీజ్ సమ్ టైమ్ సూన్. దాని తర్వాత ఇంకొక మూవీ చేస్తున్నా 13 అంటే ఇంకా అనౌన్స్ అవ్వలేదు. యా ఇంకో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు మీరు? ఎలా ఎందుకు రావాలనిపించింది ఇండస్ట్రీకి? హీరో అవ్వాలని ఎందుకు అనిపించింది మీకు? చాలా పెద్ద స్టోరీ, దీని వీడియో ఇంకో ఇంటర్వ్యూ పెట్టుకోవచ్చు. దీన్ని చెప్పాలండి, వెబ్ సిరీస్ గా 8 episodes రిలీజ్ చేసుకోవచ్చు. లైక్ 8 మార్క్స్ ఆన్సర్ లేకుండా ఒక 2 మార్క్స్ ఆన్సర్ లాగా. యా అంటే సి ఎందుకు వచ్చామంటే ఆబ్వియస్లీ వై వీఆర్ హియర్ బికాస్ వి లవ్ ఫిల్మ్స్, వి లవ్ యాక్టింగ్, అందుకని వచ్చాను. సో స్ట్రగుల్ ఫేస్ చేశారా? ప్రతి అవుట్ సైడర్ విల్ హ్యావ్ టు గో త్రూ దట్ స్ట్రగుల్. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీనెస్ ఇస్ అ స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే, కమింగ్ టు ఐశ్వర్య గారు, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే మాటలు కాదు, అనిల్ గారు ప్రొడ్యూసర్ అనిల్ గారు కానీ అక్కడి నుంచి సపోర్ట్ ఎలాగ ఉండేది మీకు అసలు? శ్రీదేవి డ్రామా అంటే ఎవ్రీ టైం ఈటీవీ మల్లెమాల అనేది నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తానండి, ఎందుకంటే వాళ్ళు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు నాకు ఇప్పటికీ. ఈవెన్ మా శ్రీదేవి డైరెక్టర్స్ కానీ ప్రసన్న గారు, శ్రీను గారు, చాలామంది ఉన్నారు, మణికంఠ ఇలాగా. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏ ఎపిసోడ్ చేసినా ఈ అమ్మాయి ఉండాలి అనేది వాళ్ళకి ఉంటుంది అనమాట, తిను బాగా పర్ఫామ్ చేస్తుంది అని. నాకు వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చి బాగా సపోర్ట్ చేస్తూ ఉండే. అండ్ ఇంతకుముందు సీరియల్స్ చేసా, సీరియల్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్, ఎవ్రీ వన్. అంటే నేను ఎక్కడున్నా సరే నాకు ఒక సపోర్టింగ్ అనేది ఉంటుంది, పక్కా ఉంటుంది. అది నేను బ్లెస్డ్ అనాలా ఇంకేమనాలో నాకు తెలియదు. అండ్ అలాగే మా ఆడియన్స్, రీసెంట్గా మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరుగుతుంది. ఎవరైనా ప్రపోజ్ చేయడం జరిగిందా? అవి ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. కొద్దిగా క్రేజీగా ప్రపోజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? క్రేజీగా అంటే చికెన్ పాప్కార్న్ ఇచ్చి అలా ఉన్నా ఎవరన్నా? లేదు అంటే లైక్ ఓకే అందరూ ఇన్స్టాగ్రామ్స్ లో కొద్దిగా డిఫరెంట్ గా వీడేంటి ఇలా చేస్తున్నాడు అన్న టైప్ లో ఎవరు అనిపించలేదా మీకు? కొద్దిగా చాలా మంది చాలా క్రేజీగా ఒక వియర్డ్ గా చేస్తారు. మా సెట్ మీద అవ్వండి, నా అవతారం చూసి ఎవరు సెట్ మిమ్మల్ని చూస్తే భయపడి పారిపోతారు. అంటే సెట్ లో అలాంటివి అవ్వలేదు, కానీ ఇన్స్టాగ్రామ్ లో నార్మల్ గా రిక్వెస్ట్ అయ్యి వస్తాయి కదా చూసి. అంటే రోజు నేను ఓకే ఒక్కొక్కరు ఇంత అడ్మైర్ చేస్తున్నారా, ఇంత అంటే కొంతమంది ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేయడం, కానీ కొంతమంది లైన్గా అంటే ఇన్స్టాగ్రామ్లో వీడియో కాల్స్ అసలు నేను నోటిఫికేషన్స్ ఆపేది. ఇన్స్టాగ్రామ్కి వెళ్ళాలంటే భయంగా ఉంటుందన్నమాట, అట్లా ఉంది. బట్ యా కొన్ని వచ్చాయి. క్రేజీ అంటే యా థ్రిల్ అంటే ఒకళ్ళు అయితే లిటరలీ ఎక్కడి నుంచో నాకు స్వీట్స్, చాక్లెట్స్, తనెవరో కూడా నాకు తెలియదు, నా అడ్రస్ ఎలా తెలుసో కూడా నాకు తెలియదు. నాకు తెలియకుండా అవన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. నాకు ఇప్పటికీ ఆ పర్సన్ ఎవరో తెలియదు, అంటే కొంచెం నాకు చెప్పరా ఎవరో? అడ్రస్ కూడా వాళ్ళకి ఎలా తెలుసో తెలియదు. నాకు తెలియకుండా ఫ్లాష్ వచ్చేస్తే, నాకు తెలియకుండా చాక్లెట్స్ వస్తాయి. అంటే నా సర్కిల్ బయట నాకు తెలియదు. ఇప్పటికీ ఆ పర్సన్ ఎవరో కొంచెం మెసేజ్ చేయరా ప్లీజ్. ఆ పర్సన్ ఎవరో కొద్దిగా తెలిస్తే నెక్స్ట్ టైం నుంచి ఏ స్వీట్స్ కావాలో చెప్తాము, అవే పంపించండి. కొంచెం స్వీట్స్ తో పాటు చికెన్ కూడా పంపించరా? చికెన్ పాప్కార్న్ ఫేవరెట్ అంటే అది పంపించండి. సో అట్లా
సో ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఈ సెట్లో కూడా నాకు నితేష్ కానీ అర్జున్ కానీ ఎవ్రీవన్ అనమాట, అందరం ఒక ఏ సెట్కి వెళ్ళినా ఒక ఫ్యామిలీలా ఉంటాము. అంటే మనం ఫ్యామిలీస్ అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చే ఇక్కడ ఉంటున్నాము అంటే ఇలాంటి వాళ్ళు ఉంటేనే మనం ఉండగలం, యా హ్యాపీగా ఉండగలం. సో అంతే, ఏ సెట్కి వెళ్ళినా అక్కడ ఒక ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటాను నేను. సో అలా సరదాగా ఉంటుంది అంతే, సీరియస్గా ఎప్పుడూ చేయలేదండి. అండ్ నాకు ఎట్ ఫస్ట్ నాకు యాక్టింగ్ అంటే ఏమి ఉండేది కాదు, నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నా. ఇప్పుడు ఐ లవ్ టు డూ, ఇప్పుడు నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఫస్ట్లో నాకేం ఉండేది కాదు, మా మదర్కి చాలా ఇంట్రెస్ట్ అనమాట, తను నన్ను స్క్రీన్ మీద చూడాలి అనే కోరిక. తను టీచర్ అనమాట, సో చిన్నప్పటి నుంచి నన్ను చూడాలి అనుకున్నారు. సో ఇప్పుడు చూస్తున్నారు. షీఈస్ హ్యాపీ, మీరు కూడా హ్యాపీ, నేను చాలా హ్యాపీ. తను హ్యాపీ ఉంటే నేను సూపర్ హ్యాపీ. తను షీఈస్ మై ఎవ్రీథింగ్ అంతే. నితేష్ గారు, మీరు డైరెక్టర్ అవడం కోసం మీ ప్రొఫెషన్ వదిలేసి వచ్చారన్నారు, అసలు ఏంటి అది? ప్రొఫెషన్ వదిలేసి వచ్చాను అంటే యాక్చువల్లీ నేను పర్సనాలిటీ అండ్ కమ్యూనికేషన్ మర్చిపోయాను గ్యాప్ వచ్చి కమ్యూనికేషన్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అయినాను నేను. ఆల్మోస్ట్ 8 to 12 years 8 to 10 years ఆ ఫీల్డ్లో ఉన్నాను. బట్ ఎక్కడో మూవీ అంటే ఒక చిన్న ప్యాషన్. అది 2008లో స్టార్ట్ అయింది నాకు. డార్క్ నైట్ అనే మూవీ చూసినప్పటి నుంచి హీత్ లెడ్జర్. సో తను నా ఎక్కడ చూసినా, నా సిస్టమ్ వాల్పేపర్ చూడండి, నా ఆఫీస్లో నా క్యాబిన్ చూసినా, నా బైక్ మీద చూసినా, నా కార్లో చూసినా, ఎక్కడ ఆయన కనిపిస్తుంటారు. అప్పుడు నాకు స్టార్ట్ అయింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే రెస్పాన్సిబిలిటీస్ అవి ఇవి అని చెప్పి టైం తీసుకున్నాను. కోవిడ్ టైంలో క్లారిటీ వచ్చింది, నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా సరే లాస్ట్కి రోడ్డు మీద నుంచుంటావు. సో గ్యారంటీ లేదు, ఎప్పుడు పోతాను తెలియదు. అట్లీస్ట్ పోయేటప్పుడు నచ్చిన పని చేసుకుని వెళ్దాము అన్న ఫీల్ తోటి మొత్తం ట్రైనింగ్ అంతా. ఏంటంటే రెండు ఒకటేసారి చేయలేను నేను, బికాజ్ ఆ ఫీల్డ్కి చేయలేను, దీని మీద ఫోకస్ అని చెప్పి. సో ట్రైనింగ్స్ అన్నీ, ఇన్స్టిట్యూట్స్ అన్నీ పక్కన పెట్టేసి ఇండస్ట్రీలోకి వచ్చాను. స్ట్రగుల్ ఉంది కొంచెం, బట్ అంత స్ట్రగుల్ కాదు. అదృష్టం ఏంటి అంటే నేను ట్రైనర్ని, మాటలు బాగా మాట్లాడతాను, అది నాకు చిన్న అడ్వాంటేజ్. అది వాళ్ళిద్దరికి బాగా తెలుసు. దాని నుంచి జస్ట్ వచ్చాను. లక్కీ స్టార్టింగ్ స్టేజ్లోనే నాకు ఇన్ఫినిటమ్ లాంటి దాంట్లో నుంచి ఛాన్స్ రావడం, ఆ ప్రాజెక్ట్ డైరెక్ట్గా ఆహా మినీస్కి పిచ్ అవ్వడం, అక్కడ వాళ్ళకి నచ్చడం. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఫస్ట్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఆహా మినీస్ ఎక్కడ లేదు. నార్మల్ మేము ఇన్ఫినిటమ్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. లేదు, మాది సెకండ్ అండి. ఇందాక మీరు స్టార్టింగ్లో సెకండ్. యూ ఆవకాయ మీ ఐస్ క్రీమ్ అని ఒకటి వచ్చింది, దానికి కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. మీరు ఇందాక అన్నారు కదా, అందులో కూడా ఒక చిన్న క్యారెక్టర్ నేను చేశాను. డన్. సో ఒక ఎపిసోడ్ అలా కనిపించి వెళ్ళిపోతాను. డన్. బేసిక్గా మీరు ఓన్లీ డైరెక్టర్ కదా, యాక్టర్ కూడా లేదండి, అడిగితే చేస్తాను. అడగాలని చెప్తున్నారు. మా దాంట్లో కూడా చిన్న క్యామియో రోల్ ఉంటుంది. మా దాంట్లో నీకు తెలుసా లేదు? ఓకే, తను లేదు. సత్తి తనది మా ముగ్గురు కాంబినేషన్లో ఒక చిన్న క్యామియో ఉంటుంది. డన్. సో యాక్టింగ్ అంటే చూసారా, అంత సైలెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అరే సర్ప్రైజ్ మీకు చెప్పలేదు, తర్వాత యాక్షన్ తీసుకోవాలి. సో అలా వచ్చాను, నచ్చింది. బట్ నేర్చుకుంటున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ మై వర్క్. సో సత్తి అన్నారు, సిరీస్లో తను ఒక కామెడీ రోల్ చేశాడు, సోషల్ మీడియా సత్తి. సో ఆ క్యారెక్టర్ గురించి ఏమన్నా? సత్తి కనిపించినంతసేపు సత్తి పక్కన ఉండే క్యారెక్టర్ అర్జున్, మీరు అర్జున్ అడగని చెప్తారు. హీ ప్లేస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే. అండ్ అంటే కామిక్ రిలీఫ్ అంతా తన నుంచి వస్తుంది. అండ్ అంటే మామూలుగా సపోర్టింగ్ రోల్ అంటే ఏదో మీనింగ్లెస్ లాగా ఉంటాయి, బట్ దిస్ క్యారెక్టర్ ఇస్ టు ఫుల్ ఆఫ్ మీనింగ్. హీ సపోర్ట్స్ మీ మోరల్లీ అండ్ చిరాకు పెడతా ఉంటాడు, పిచ్చి పిచ్చి జోకులు వేస్తా. బట్ వెన్ ఎవర్ ఐఎమ్ డౌన్ ఎమోషనల్లీ హీ కమ్స్ అండ్ నాకు ఇవ్వాల్సిన మోరల్ సపోర్ట్ ఇస్తుంటాడు అనమాట. దట్ వే హిస్ రోల్ ఈస్ వెరీ వెల్ డిఫైన్డ్. అండ్ తను చాలా బాగా చేశాడు. అండ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ నెక్స్ట్ బిగ్ కమెడియన్స్లో ఉంటాడు, పక్కా ఉంటాడు. అంటే నేను తన కాంబినేషన్లో ఒక్క సీనే చేశాను, బట్ నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడు తన్ని చూశాను అనమాట. ఈవెన్ తను డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా తను యాక్ట్ చేస్తూ, అంటే నేను మొత్తం పర్ఫార్మెన్స్ అక్కడే చూస్తాను డబ్బింగ్లోనే. ఇంకా నేను స్క్రీన్ మీద చూడవసరంలా. చాలా డెడికేటెడ్ అండ్ చాలా టాలెంటెడ్ తనకి తప్పకుండా మంచి ఆఫర్స్ వస్తాయి అనుకుంటున్నా ఈ సిరీస్ నుంచి. ఇంకోటి సత్తి మీకు తెలుసు, యాక్చువల్లీ సత్తి మనం ముందు చూసినట్టయితే ఇంతకు ముందు వేరే చెక్ చేసినప్పుడు తనది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉండేది. ఈ సిరీస్కి వచ్చేసరికి చాలా ఫుల్ చేంజ్ ఓవర్ కనిపించింది సత్తిలో. మా డైరెక్టర్ గారు అన్ని అలాగే తీసుకొస్తారు చేంజెస్. నీకు ఇది వచ్చా, నాకు ఇది వద్దు, నాకు ఇంకోటి కావాలంటుంది. ఓకే. బట్ కాంబినేషన్ అంటే మెయిన్ సీన్స్ అన్ని నాకు ప్రాబ్లం. సత్తిది అర్జున్ ఇద్దరు కలిసి ట్రావెల్ అవుతుంటారు. సో అర్జున్ క్యారెక్టర్కి ఉంటే వీళ్ళని చూడొచ్చు ఉంటుంది కూడా. సో కొన్ని మీమ్స్ లో అప్పుడు వస్తుంటాయి, అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండకి వీళ్ళ పేరే ఉంటుంది.
అక్కడ కంపారిజన్స్ అనేవి అదొక డిఫరెంట్ లెవెల్. ఓకే డన్, ఇదొక డిఫరెంట్ లెవెల్. బట్ అర్జున్ సత్తి ఇద్దరు ఉన్నారు అంటే ఆ సీన్ అవుట్ అండ్ అవుట్ ఐదర్ మంచి కామెడీలోకి వెళ్ళిపోతుంది లేదా కంప్లీట్ ఎమోషనల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇద్దరి కెమిస్ట్రీ బాగా సరిగ్గా మాట్లాడితే నాకు హీరోయిన్ కెమిస్ట్రీ కన్నా సత్తిది అర్జున్ కెమిస్ట్రీ బాగా అనిపించింది. సో మేమే షూట్ చేసుకున్నాము, సీన్స్ చూసాము. సతీ సీన్స్ చూసేటప్పుడు మేమే నవ్వుకున్నాం. డబ్బింగ్ స్టూడియో స్టార్ట్ చేసాము. డబ్బింగ్ స్టూడియో అయినా వేరే స్టూడియో వెళ్ళినప్పుడు ఆయన అప్పుడు దాకా సీరియస్గా ట్రై చేసినాం. ఒక్కసారి సత్తి వచ్చి స్టార్ట్ చేయగానే ఆయన నవ్వుతున్నాడు, మేము నవ్వుతున్నాం. మేము ఎన్నిసార్లు చూసినా సరే నవ్వు వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరి కాంబినేషన్స్, తన యాక్షన్ తిన రియాక్షన్, తిన యాక్షన్ తను ఇద్దరి కాంబినేషన్ బాగా సెట్ అయింది. వీళ్ళిద్దరితో కాంబినేషన్ సీన్ ఉంటుంది. ఇద్దరు అసలు హాయ్ కూడా ఏముండదు, జస్ట్ నమస్కారాలు పెట్టుకుంటారు. కానీ అక్కడ ఒక కామిక్ ఉంటుంది, మళ్ళీ కామిక్ ఉంటుంది. ఓన్లీ నమస్తేలోనే ఒక నమస్తేలోనే కామెడీ ఉంటుంది. ఏంటంటే ఈ 5-6 క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్, హీరో మదర్ ఫాదర్ ఉన్నారు, రేవతినాథ్ గారు, సుంత మనోహర్ గారు, మహేందర్ గారు ఉన్నారు, లక్ష్మి గారు ఉన్నారు. సో వీళ్ళందరి కాంబినేషన్స్ కూడా మాకు అడ్వాంటేజ్ అయినాయి బాగా. పర్ఫార్మర్స్ ప్రభాకర్ అది సర్ప్రైజ్ ఎలిమెంట్ ట్రైలర్లో మేము లాస్ట్లో వెళ్ళాల్సింది. అందుకే ప్రభాకర్ గారు ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు ఇందులో. అంటే నేను తర్వాత చెప్దాం యాక్చువల్లీ క్యారెక్టర్ గురించి చెప్పాను. బట్ ఏంటి అంటే ప్రభాకర్ గారిని వాళ్ళ వైఫ్ మొన్న ఈవెంట్కి వచ్చారు, మలైజా గారు, వాళ్ళు కూడా చెప్పారు. అంటే మీ ఆయన క్యారెక్టర్ ఒక్కసారి మీరు చూడండి, ఒక మంచి రోల్లో వస్తారు. ఎక్స్ప్రెషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్స్ప్రెషన్ మీనింగ్ ఏంటి? స్టోరీ తెలిసిపోతుందండి మీకు. ఆ ఎక్స్ప్రెషన్ మీనింగ్ అయితే స్టోరీ తెలుసు. ఎక్స్ప్రెషన్ మీనింగ్ తెలిసిపోతుంది. అసలు ఆయన ఎలా అప్రోచ్ అయ్యారు మీరు? ఎందుకు పెడదాం అనుకున్నారు ప్రభాకర్ గారిని? అదే చెప్పాం కదా, ఆడియన్స్కి నా పాయింట్లో నేను చెప్దాం అనుకుంటే మందరం అంటే కొత్తగా ఏమైనా చూపించాలి. ప్రభాకర్ గారు అలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఫస్ట్ టైం చేస్తున్నారు అనుకుంటా. సెకండ్ టైం. ఓకే. ఆయన్ని ఇప్పుడు వరకు అలాంటి క్యారెక్టర్లో ఎవరు చూసి ఉండరు. సో అది చెప్పా కదండి నితేష్, ఎవరు ఒకళ్ళు ఇది అంటే ఇదిలో ఉంచాడు అనమాట, వేరే దానిలో తీసుకొస్తాడు. నువ్వు కామెడీ చేస్తావా, దానితో సీరియస్ క్యారెక్టర్ చేపిస్తా. నువ్వు సీరియస్ చేస్తావా, దానితో కామెడీ. ఎవరైనా నితేష్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే రివర్స్ చెప్పండి, మీ క్యారెక్టర్ మీకు వస్తుంది. నేను పట్టేస్తానండి, నా అదృష్టం అది. ట్రైనింగ్ బిల్ అదే వెళ్ళిపోయింది నాకు. బట్ లేదు, హానెస్ట్గా మాట్లాడితే మాత్రం ఎవ్రీ ఆర్టిస్ట్ గేవ్ మీ సపోర్ట్. అండ్ మెయిన్లీ నా లీడ్స్ గురించి మాట్లాడితే అర్జున్ నేను అసలు ఎలా క్లోజ్ అయ్యాము కూడా మాకు తెలియదు. నైట్ 12-1 వరకు కూడా మేము ఏదో డిస్కషన్స్ పెట్టుకుంటాం, రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. ఐశ్వర్య నేను కూడా అంతే వేరే క్లోజ్. డిస్కషన్స్ అంటే మేడం గారు ముందుంటారు, ప్యాకప్ అనగా నెక్స్ట్ షూట్లో యాక్షన్ అని పడుతుంది అక్కడ. సో జరగదు అక్కడ, మేడంతో టైమే దొరకదు. ఆమె మాకు కనిపించాలంటే మేము చికెన్ పాప్కార్న్ పెట్టుకోవాలి. సంతోషం ఒక అమ్మాయి ఉంది, మేమిద్దరం బ్రో అనుకుంటూ తిరుగుతుంటాము. సత్తి ఉన్నాడు, సత్తి నేను క్లోజ్. సో అందరిది ప్రాపర్ టీమ్ అయింది. సో ఎంజాయ్ చేసుకుంటూ సెటిల్మెంట్ చేసాం. చిన్న గొడవలు అయినాయి, 5 నిమిషాలు అడుగుతాము, మొఖాలు మార్చుకుని అటు ఇటు వెళ్ళిపోతాం. మా ఇద్దరికి ఎప్పుడైతే జరగలేదు, చిన్న గొడవలు అయినప్పుడు బాగా ఎక్కువ టైం దేని గురించి చెప్పు. సెటిల్ అయిపోద్దు, ఆన్ స్క్రీన్ బాగోదు, చెప్పు పర్లేదు. ఏం లేదు, ఈ చీర బాగాలేదు, ఈ బ్లౌజ్ బాగాలేదు, ఇలాంటి చిన్నవి అనమాట. సో ఆ చేంజెస్ కోసం గొడవ అంతే అయిపోతుంది. తర్వాత నేను ఇట్లా తిరుగుతా, తను ఇట్లా తిరుగుతాను, మళ్ళీ ఇద్దరు ఒకేసారి తిరిగి ఇద్దరు ఒకేసారి నవ్వుకుంటాం. ఎందుకు నవ్వుకుంటాం తెలియదు, ఎందుకు గొడవ ఎప్పుడైనా అయిందా? గొడవలాగా అవ్వలేదు కానీ మనం డిసగ్రీమెంట్. అర్జున్ ఎప్పుడు చూసినా ఇంతే, ఇట్లానే మాట్లాడు, సీరియస్ ఉంటాడు, డెడికేటెడ్ ఉంటారు. అదే అండి, వీ హ్యావ్ అంటే అదే క్రిటికల్ ఇంకా ఎప్పుడు కొట్టుకోలేదు కానీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, హెల్దీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. క్రియేటివ్ డిఫరెన్సెస్, డిసగ్రిమెంట్స్, ఈ షార్ట్ ఇట్లా చేద్దామా ఆర్ ఇక్కడ ఇలా చేద్దామా అదే ఉంటుంది. అండ్ అంటే వి మేక్ షూర్ వి లిసన్ టు ఈచ్ అదర్. తను నా పాయింట్స్ చెప్తాడు, నేను వింటాడు, తన పాయింట్స్ నేను వింటాను, విని వి కమ్ టు అ కంక్లూజన్. ఓకే, సో దీనికి ఇది బెటర్ అని చెప్పి దెన్ ఓకే సరే లెట్ ఇట్. ఆర్గ్యుమెంట్స్ కన్నా డిస్కషన్స్ అవుతాయి. డిస్కషన్స్ వల్ల మా ఇద్దరిది ఒకటే, బెటర్ స్క్రిప్ట్ రావాలి, బెటర్ సీన్ రావాలి, దానికే మా ఇద్దరిది ఉంటుంది ఆర్గ్యుమెంట్స్. కానీ చెప్తున్నా కదా, పక్కన కూర్చున్నారు ఇప్పుడు దాకా వీళ్ళకి కూడా తెలియదు మేమిద్దరం మన ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటామని. కొన్ని ఆయన చెప్తారు లేదు ఇది ఇలా చేద్దాం, కొన్నిసార్లు నేను చెప్పేసి ఇలా చేద్దాం. ఎప్పుడైతే నేను సింపుల్గా డిస్కషన్ స్టార్ట్ చేయకుండా నాకు వద్దు ఇలా అంటే ఆయన ఆపేస్తారు, ఆయన చెప్పగా నేను ఆపేస్తాను. సో ఆ బాండింగ్ అలా ఉంది మా ఇద్దరు బాండింగ్. అంటే మీరు చూస్తే ఒక టామ్ అండ్ జెర్రీ కొట్టుకుని వస్తూనే ఉంటారు సీన్ మొత్తం. అక్కడ సగం అంటే మా ఇద్దరిదే గొడవ ఉంటుంది. ఆఫ్లైన్లో అన్ని రికార్డ్ చేసి రిలీజ్ చేస్తే మా అందరికి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అందుకే రికార్డ్ చేయాలి, అందుకే ఎవరు రికార్డ్ ఇప్పుడు సపోజ్ మేము ఇద్దరం ఆఫీస్ లో ఉన్నా, మీ ఇద్దరం మాట్లాడి ఎవరైనా చూస్తే అబ్బా వీళ్ళంతా క్లోజ్ ఎవరు ఉండరు, వీళ్ళంతా ఫ్రెండ్స్ ఎవరు ఉండరు అనుకుంటారు. అదే కొట్టుకున్నా సరే మా అంత ఇదిగా ఎవరు ఉండరు. చిన్ని రీజన్స్ అనమాట.
అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి ఇలా కూర్చున్నాం కదా, యాక్చువల్లీ సీన్ ఎలా ఉంటుందంటే నేను మధ్యలో కూర్చుంటాను, నేను అర్జున్ పక్క పక్కన అర్జునేమో ఇట్లా తిరుగుతాడు, నేనేమో ఇట్లా తిరుగుతాను, ఇంకెంతే కూర్చొని మా ఇద్దరు డిస్కషన్స్ ఇట్లా అవుతుంటాయి. మాకు కూర్చునే పొజిషన్ కూర్చుంటారు, పక్కన నుంచి ఒక్క నిమిషం నడుస్తుంటాయి, ఇటు తిరిగింది. సో అసలు చూసిన తర్వాత ఎమోషనల్ సీన్ చేస్తాము, కట్ అనగానే నవ్వుకుంటాం. అండ్ నువ్వు చెప్పడం మర్చిపోయాను, తింది ఒక సీన్ వస్తుంది, దెన్ 5th ఎపిసోడ్లో ఒక సీన్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. అది అర్జున్తో ఆల్రెడీ ఒక ఎమోషనల్ సీన్ తీసాము, దెన్ సింగిల్ టేక్లో చేసాం. మనం ఆఫీస్లో ఒక సీన్ చేసాం, సింగిల్ టేక్లో చేసాం, చిన్న మాంటేజ్లో వస్తుంది. ట్రైలర్లో మీరు కాఫీ కప్ పట్టుకునే సీన్ ఉంది కదా, దాని తర్వాత కంటిన్యూషన్ సీన్ ఉంటుంది. ఆ సీన్ అనుకోలేదు అట్లా వస్తుందని చెప్పి, బట్ గొప్ప సీన్ అని చెప్పట్లేదు, బట్ నాకు కావాల్సింది సింగిల్ టేక్లో పర్ఫెక్ట్ సీన్ వచ్చింది మాకు యాక్షన్లో. ఆ రోజు చెప్పాను బస్ డైలాగ్స్ అన్నీ పక్కన పెడితే ఈరోజు నేను తీసిన బెస్ట్ సీన్ అని చెప్పి బెస్ట్ ఇచ్చారు. తండ్రి కూడా ఫస్ట్ కాఫీ షాప్. మా దరిద్రం ఏంటి అంటే మాకు వెదర్ సపోర్ట్ చేయదు. ఓకే, అంటే దేవుడికి మేము అంటే బాగా ఇష్టం అనమాట. మేము ఎప్పుడు షూట్ చేసినా అలా వర్షం పడుతుంది. అది ఎలా పడుతుంది అంటే దానికి ముందు సీన్ మేము షూట్ చేసేసి ఉంటాం, వర్షంలో తీయొచ్చు, వర్షం తీస్తే నెక్స్ట్ సీన్లో ఎండిపోయి ఉంటారు, మొత్తం డ్రైవ్ ఉంటారు, కంటిన్యూటీ మిస్ చేయలేము. ఒక నాకు నితీష్ లో బాగా నచ్చేది ఏంటంటే నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడల్లా నాకు చికెన్ పాప్కార్న్ ఇస్తాడు. అదే మీకు పాప అందరూ ఏవేవో ఇచ్చి ప్రపోజ్ చేస్తున్నారు కానీ చికెన్ పాప్కార్న్ ఇస్తే పడిపోతారు. కంటిన్యూ చేస్తున్నా, నేను ఇప్పుడు దాకా మా ఆవిడకు కూడా చికెన్ పాప్కార్న్ కొని లేస్తాను తిందు, నువ్వు మళ్ళీ ఎవరైనా ఇచ్చి ప్రపోజ్ చేస్తారంటే తను నాన్ వెజ్ తిందు, సో నేను కొనియలేదు. సో నిన్న ఈవెంట్లో వి మే నాట్ ఇంప్రెస్ యూ బట్ వి వోంట్ డిసప్పాయింట్. అంటే అంత కాన్ఫిడెన్స్ ఉందా మీకు? కాన్ఫిడెన్స్గా చెప్పలేదు, నేను నార్మల్ చెప్పాను. కాన్ఫిడెన్స్ అంటే ఇంప్రెస్ చేసేస్తామన్నది కాన్ఫిడెన్స్, నచ్చేస్తుందని కాన్ఫిడెన్స్. బట్ మా సింపుల్ లైన్ నేను ఫస్ట్ నుంచి మా టీంకి ఒకటే చెప్తున్నాను, 22 నిమిషాలు 25 నిమిషాలు ఒక ఎపిసోడ్ మీరు చూస్తున్నారు అంటే ఎందుకు చూసామన్న ఫీలింగ్ మాత్రం తెప్పించాం. లాగ్ ఉండదు, ఓకే, అది మా గ్యారంటీ. అది ఉండదు, అరే చూసాం కథ వెళ్తూనే ఉంటుంది. లిటరలీ హీరో హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తున్నా సరే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఓకే, ఏదో తీయాలని చెప్పి తీసింది ఏముండదు. సో ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ మేము 50-60 సార్లు చూస్తుంటాం ఇప్పుడు దాకా, బెటర్మెంట్స్ కోసం, డిఐకి ముందు, కలరింగ్కి ముందు, మ్యూజిక్కి ముందు, డబ్బింగ్ అప్పుడు, రఫ్ కట్స్ అన్నీ చూసినా సరే ఓకే అనిపిస్తుంది. సో స్టోరీ ఫాస్ట్ పేస్లో మూవ్ అవుతుంటుంది, ఎవ్రీ ఎపిసోడ్కి ఒక ప్రాపర్ బ్యాంగ్ వస్తుంటుంది. సో అలా లాట్ ఆఫ్ స్టోరీ ఇన్ ద స్క్రిప్ట్, లాట్ ఆఫ్ స్టోరీ. ఏదో సాగదీయాలని చెప్పి సీన్లు ఎమోషనల్ అవసరం లేకుండా వి మేడ్ షూర్, అంటే ఎక్కడ టైం ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఎమోషన్ ఇన్వెస్ట్ చేయాలి అక్కడ ప్రాపర్గా పెట్టాము. ఇక్కడ సాగదీద్దాం అని ఎప్పుడు మేము సీన్ని ఎక్స్టెండ్ చేసింది ఏం లేదు, జస్ట్ డ్యూరేషన్ పెంచడానికి అని చెప్పి. ఎన్ని ఎపిసోడ్స్ రాబోతుంది? 8 ఎపిసోడ్స్. ఆహా మినీస్. మీకు ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఎలా హెల్ప్ అయ్యింది మొత్తం? అక్కడి నుంచి హెల్ప్ ఎలా ఉంది? ప్రీ ప్రొడక్షన్ హెల్ప్ అంటే లైన్ నాకు ఫస్ట్ టైం చెప్పారు, ఒక సాటర్డే రోజు కాల్ చేసి రమ్మని చెప్పి నాకు సార్ లైన్ చెప్పి ఇలా లైన్ అనుకుంటున్నాను నితేష్, నా దగ్గర ఒక లైన్ ఉంది, దీన్ని డెవలప్ చేయాలి అన్నారు. నాకు లైన్ అనగానే నచ్చింది, డిఫరెంట్గా నా స్టోరీస్ ఉన్నప్పుడు నేను సరే చేద్దామని ఫస్ట్ హానెస్ట్గా చెప్తే నేను సరే వాళ్ళ లైన్ని వద్దని చెప్పి తర్వాత నా లైన్ చెప్దామని చెప్పి అనుకున్న తర్వాత సేమ్ అందరిది ఒకటే దాంట్లో స్టార్ట్ అయ్యింది. ముగ్గురు కాదు, నలుగురు, మాకు అందరిది రిజెక్ట్ చేద్దామని కాదు, ఇందామని అనుకున్నా. కానీ ఎప్పుడైతే నా నరేషన్ చెప్పారో బాగుంది, వీ కెన్ టెల్ ఎ గుడ్ స్టోరీ. ట్రైలర్ మేము రొటీన్గా కట్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే రెగ్యులర్ కట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దే ఆర్ లాట్ ఆఫ్ టెల్ స్టోరీ. నేను ఒక్క సీన్ అటు ఇటు వేసినా సరే క్లారిటీ వచ్చేస్తుంది. సో దాన్ని అప్పటికే కొంచెం ఇంటర్గ్రిప్పింగ్ పెట్టాం. సో స్టర్త్ కథ చెప్పిన తర్వాత 1 day టైం తీసుకున్నాను. వాళ్ళు నాకు లైన్స్ చెప్తారు, ఇలా ఉండాలి ఇలా ఉండాలి, ఆ లైన్స్కి తగ్గట్టు నేను స్టోరీ రాసుకుంటూ వచ్చేసి సరే ఇవి క్యారెక్టరైజేషన్స్ అనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను అని చెప్పి మొత్తం చెప్పగానే ఓకే అన్నారు. షూట్కి వెళ్ళాము. కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినాయి మధ్యలో, అండ్ నో ప్రాబ్లమ్. సిచ్యువేషన్స్ ఏంటి అంటే డేట్స్ దొరకకపోవడము, ఆర్టిస్ట్ కన్ఫర్మ్ కాకపోవడము. బట్ డిలే అయినా సరే నాకు చాలా ఆప్షన్స్ చూసాం. బట్ లాస్ట్కి నాకు షూట్కి 2 days ముందు నా 3 ఆర్టిస్టులు ఫైనలైజ్ అయ్యారు నాకు. అండ్ ఫస్ట్ నాకు డౌట్ ఏమొచ్చిందంటే ఫస్ట్ షాట్ పడేంత వరకు కూడా నేనేమన్నా కరెక్ట్ అంత తొందరలో ఏమన్నా డెసిజన్ తీసుకున్నానా అని చెప్పి నెక్స్ట్ డే కూర్చొని ఐ స్టార్టెడ్ వాచింగ్ దేర్ వీడియోస్. చేసినా బాగుంది, బట్ సర్లే చూద్దాం ఒకసారి అని చెప్పి ఫస్ట్ షాట్. అప్పుడు దాకా అర్జున్ జస్ట్ క్యాజువల్ ఫ్రెండ్స్, అంటే ఒక డైరెక్టర్ యాక్టర్ లాగా ఉన్నాం, జస్ట్ కలిసి ఉన్నాం, మాట్లాడుకున్నాం అంతే. ఫస్ట్ షాట్ పడగా నేను చెప్పేశాను ఐఎమ్ విత్ అ పర్ఫెక్ట్ టీమ్. నాకు ఐఎమ్ హ్యాపీ విత్ మై టీమ్. కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ అని చెప్పలేను, బట్ ఒక్క లైన్ నేను మళ్ళీ ఎప్పుడైనా ఇది రిపీట్ చేస్తాను. ఎప్పటికైనా సరే మీరు పెట్టే 25 minutesకి వాల్యూ ఇస్తాం మేము. డన్. ఆ 25 minutesకి వాల్యూ ఇస్తాము, అది మాత్రం గ్యారంటీ చెప్తాము. డిసప్పాయింట్ మాత్రం చెయ్యం.
దెన్ కాన్ఫిడెన్స్ అని చెప్పట్లేదు, బట్ చిన్న పాజిటివ్ వైబ్ ఒకటి ఉంది మాకు. విల్ గోయింగ్ విత్ దట్. తెలుగు సినిమా పేర్లని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి చెప్పాలి, ఒక్కొక్కరికి 2. ఎవరైతే ఎక్కువ చెప్తారో వాళ్ళు విన్నర్స్. యా ఓకే. జంబలకడి పంప ఇంగ్లీష్ చెప్తే ఎలా ఉంటుంది? దట్ ఐ థింక్ వాట్ జంబ వుడ్ పంబ. లక్కడి అంటే హిందీలో జంబలకడి పంప అంటే జంబా వుడ్ వుడ్. పంబ ఏంటి? లక్కడి అంటే వుడ్ కదా హిందీ ఇన్ హిందీ. ఇదర్ ఆइए జంబా పంబకి ఇంగ్లీష్ భయ్యా థోడా ట్రాన్స్లేషన్ ప్యాస్ లేదు. डालो. ఓకే డన్ చెప్పాడు. నెక్స్ట్ ఓకే. ఇంట్లో దెయ్యం నాకేం భయం. చాలా సింపుల్ ఇచ్చాను మీకు. చాలా గ్యాప్ వచ్చింది. హీరోయిన్ అని చెప్పి చాలా సింపుల్ ఇచ్చానండి మీకు. ఇంట్లో దయ్యం నాకేం భయం. దయ్యానికి భయం అయ్యేది. ఇన్ హౌస్ గోస్ట్ అలా- బై అలా ఐ ఫియర్. ఓకే మీరు టైటిల్ లో చెప్పలేదా? title ఓన్లీ జస్ట్ ట్రాన్స్లేషన్ అడుగుతున్నాడు ఆయన. గూగుల్ ట్రాన్స్లేషన్ ఇంట్లో దయ్యం నాకేం భయం ఒక సినిమా, దాన్ని దాన్ని ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో చెప్పాలి. అచ్చా ఓకే. నేనేమనుకున్నా అంటే తను చెప్పిన టైటిల్ ని ఇంగ్లీష్ లో కన్వే చేసి ఇంకేదైనా చెప్పమన్నాడేమో, అందుకని క్రియేటివిటీకి తెలుగులో కన్వర్ట్ చేసి ఇంకేదో చెప్పమన్నప్పుడు డైరెక్ట్ ఇంకేదో చెప్పమంటాడు కదా, ఇది ఎందుకు కన్వర్ట్ చేయమంటాడు? సరే లేదా కవర్ చేసిన లేదా నెక్స్ట్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పాడుగా. ఓకే. అదే నారి నారి నడుము మురారి. ఏయ్ ఇది చెప్పు. అది ఆల్రెడీ చెప్పాము. గర్ల్ అది గర్ల్ నేను రాసింది. గర్ల్ 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 ఇన్ బిట్వీన్ In between మురారి. ఇన్ బిట్వీన్ కృష్ణ. మురారి అంటే కృష్ణనే కదా, ఆయనకు పేర్లకి ఇంగ్లీష్ తెలియదు కదా. గర్ల్ గర్ల్ మిడిల్ కృష్ణ మిడిల్ మురారి. అయ్యో, నారాయణమూ చూసారా? యాక్చువల్లీ యా, మేము ఫస్ట్ అనుకున్న టైటిల్ అది గర్ల్ GGMM ఓకే. గర్ల్ గర్ల్ మిడిల్ మురారి. అన్ని మీరిద్దరే ఫిక్స్ అవుతారని తర్వాత నాకు చెప్తారు. టైటిల్ నారి నారి నడుమ మురారి ఫస్ట్ వేరే టైటిల్ అనుకున్నాము, బట్ నాకు క్యారెక్టరైజేషన్ నేను రాసుకున్నప్పుడు నాకు చెప్పినప్పుడు నేను అనుకున్నా లేదు వెళ్ళాలి ప్రాపర్ అని చెప్పి నారి నారి నడుమ మురారికి వచ్చాను. అన్నాం జై బాలయ్య. బాలయ్య గారి మధ్యలో బాలయ్య గారు అన్స్టాపబుల్. ఆయన సినిమా పేరే కాదు. ఆహా, అది గుడ్ మార్నింగ్. తెలీదు. మన కింద కమెంట్లో అడుగుతారు తెలియదు. ఓకే. యా తెలీదండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సిరీస్. సిరీస్ బాగా ఆడి ఇన్ఫినిటీలో మరో హిట్ కొట్టాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ఈగల్ మీడియా వర్క్స్ మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ అంటే మాకు మర్చిపోలేదు. యా ఏం చెప్పాలి, మేమంతా సెట్లో చేసే అల్లరి కానీ మా మెమరీస్ కానీ మళ్ళీ మాకు గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సుధీర్. యంగ్ ఫ్రెండ్స్ నాకంతా నా మెంటల్ ఏజ్ చాలా తక్కువ, మీ అందరి ఏజ్తో సమానంగా ఉంటాయి. ఐ యంగ్ ఎట్ హార్ట్. సో అనిల్ కూడా వాజ్ వెరీ గుడ్ ఫ్రెండ్, ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. తను కథ నరేట్ చేసినప్పుడు అందులో ఏదైనా ఈ ఫ్యామిలీ ఫ్రస్ట్రేషన్ కాబట్టి దానికి ఏదైనా సలహా అడుగుతున్నాడేమో అనుకున్నాను నేను. సడన్లీ అన్నాడు, సార్ మీరు ఇందులో